ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే W² 16 అయితే V² ఎంత అని అడిగారు. ముందుగా ఈ 4 డాట్స్ కి లెఫ్ట్ సైడ్ లో ఏ లాజిక్ అయితే ఫాలో అవుతుందో రైట్ సైడ్ లో కూడా అదే లాజిక్ ఫాలో అవుతుందో మనం అర్థం చేసుకోవాలి. మనం నార్మల్ గా చూసుకున్నట్టయితే W వాల్యూ 23 అవుతుంది. 23 అంటే 23 కలుపుకుంటే మనకి దగ్గర 6 4 అంటే 46 వస్తుంది. కాకపోతే ఇక్కడ 16 ఉంది అంటే లాజిక్ ఇలా రాలేదు. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏకు ఫార్వర్డ్లో ఏమేమి ఉంటాయి? ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి వాల్యూ 3, డి వాల్యూ 4 గా ఉంది. అలాగే ఏకి బ్యాక్వర్డ్ లో జెడ్ వాల్యూ 1, వై వాల్యూ 2, ఎక్స్ వాల్యూ 3, డబ్ల్యూ వాల్యూ 4 అండ్ వి వాల్యూ 5, యూ వాల్యూ 6 అనుకుంది. ఓకే, ఏకు ఫార్వర్డ్ ఇలా ఇచ్చినప్పుడు ఏకి బ్యాక్ వల్ల ఇలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇలా చూసుకున్నట్టయితే ఏకి బ్యాక్ వాళ్ళు అంటే జెడ్ వైపు చూసుకున్నట్టయితే డబ్ల్యూ వాల్యూ ఎంత కనిపిస్తుంది? 4 కనిపిస్తుంది. డబ్ల్యూ వాల్యూ 4 కనిపిస్తుంది అంటే 4² ఎంత అవుతుంది? 16 అవుతుంది. అంటే 16 అనేది లాజిక్ ఫాలో అయింది. ఓకే, అట్ సేమ్ వే ఇప్పుడు వి ఇచ్చాడు. విని ఎలా చేసుకోవాలి? వి అంటే 5 వి అనేది వి యొక్క నెంబర్ ఎంత వచ్చిందని 5 వచ్చింది. అంటే 5² చేసుకుంటే 25 వస్తుంది. అంటే 25 అనేది మనకి ఏ ఆప్షన్ ఉందండి? ఆప్షన్ నెంబర్ 4. ఓకే, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.